ఒకప్పుడు హెచ్ఐవి అంటే అందరూ భయపడిపోయేవారండి. అవునండి. అది సోకిన వారికి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా! నిజంగానే హెచ్ఐవి అన్నా, ఎయిడ్స్ అన్నా ఒకటేనా? మీ దగ్గర హెచ్ఐవికి మందుందా? అంటే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్‌లోకి మారుతుందండి. హెచ్ఐవి వచ్చిన తర్వాత ఎయిడ్స్‌లోకి మారుతుంది. అది ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియా చాలా తెలివైందండి. మన బ్లడ్‌లో ఉన్న ఏయైతే సెల్స్ ఉన్నాయో వాటిల్ని బ్లడ్ సెల్స్‌ని 2 ముక్కల కింద సెంటర్‌లో కొరికేసి దాన్ని 2 ముక్కల కింద చేసేస్తుందండి. చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్నీ చనిపోవడం వల్ల దీని యొక్క శక్తిని పెంచుకొని మన రక్తంలో ప్రవేశించి వైట్ సెల్స్ గానీ, రక్తం గానీ పూర్తిగా నాశనం చేసేస్తుందండి. దానివల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది. అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే హెచ్ఐవి ముట్టుకుంటే అంటుకుపోతుందని గానీ, లేకపోతే అంత ఈజీగా వచ్చేది కాదండి. అది మన శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్టీరియా అనేది వితిన్ సెకండ్స్‌లో అది చనిపోవడం జరుగుతుందండి. అది ఎప్పుడు అంటే బాడీలో కాంటాక్ట్ ఉన్నప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ గానీ, లేకపోతే సెలైవా ద్వారా గానీ, లేదంటే బ్లడ్ ద్వారా గానీ, బ్లడ్ ఎక్కించుకోవడం ద్వారా ఇలాంటి వాటి వల్లే మనకు వస్తుంది తప్ప, అది కూడా స్త్రీల్లో చాలా తక్కువ ఉంటుందండి. జెంట్స్‌లో ఎక్కువ ఉంటుంది. అలాగే హెచ్ఐవిలో స్త్రీలకు వస్తే వాళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. జెంట్స్ సపోజ్ ఒక 5 సంవత్సరాల్లోనే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే, అదే స్త్రీకి వస్తే 10 ఏళ్ళు బతుకుతుందండి. అంటే హెచ్ఐవి నుంచి కాపాడుకునే న్యాచురల్ జీన్ కానీ, వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ స్త్రీల్లో ఎక్కువ ఉంటుందండి. పురుషుల్లో తక్కువ ఉంటుంది. నేను అమెరికా నుంచి ఒక సురేష్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన మా దగ్గర ఒక కేసు ఉందండి, మీరు ఏమన్నా చేయగలరా అంటే, ఇది 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ జరిగింది. జానెట్ విలియమ్స్ అని ఆవిడ యొక్క కేసుని పంపించారు. పంపిస్తే నేను మందులు పంపించడం, ఆవిడకి 6 మంత్స్‌లో నార్మల్ రావడం. నేను 6 మంత్స్ కాదండి, కనీసం 2 సంవత్సరాలు వాడుకోవాలి. ఎందుకంటే అది హైబర్నేషన్‌లో అంటే దాగుంటుంది. అది నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు అంటే, వాళ్ళు కాదు మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. ఒక 2 నెలలకు మళ్ళీ కనపడిందని ఒక సంవత్సరన్నర వాడారండి వాళ్ళు. మీరే రైట్ డాక్టర్ గారని. నేను డాక్టర్ని కాదు సార్, నేను ట్రెడిషనల్ హీలర్ని, మీ అంత గొప్పవాడిని కాదు అని. ఎంత విచిత్రం అంటేనండి, హెచ్ఐవి అనే ఏదైతే వస్తుందో మనకి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా లైఫ్ స్పాన్ ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోయారండి. నన్నేమో నువ్వు చదువుకోలేదు, మేము గొప్ప ప్రపంచంలోని గొప్ప సైంటిస్టులు అన్నట్టుగా మాట్లాడారు. నేను కాదు సార్, అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, కనీసం 2 సంవత్సరాలు అయినా వాడుకోవాలంటే అప్పుడు వాడుకున్నారు. ఆ అమ్మాయి మ్యారేజ్ కూడా చేసుకుందండి. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా అత్తిలి అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు పెనుగొండ దగ్గర ఒక కేసు. అంటే మేము చెప్తామండి, కనీసం 2 సంవత్సరాలు వాడుకోవాలంటే ఏమనుకుంటారంటే ప్రజలు, ఇదేదో డబ్బుల కోసం చెప్తున్నారని అనుకుంటారు. ఒక పిల్లోడు ఉన్నాడండి పాపం, మ్యారేజ్ అయిన కొత్తలోనే ఇబ్బంది వచ్చిందని తెలిస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేసి తీసుకొచ్చారు. అతను ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి వాడుతున్నాడండి. నీకు తగ్గిపోయిందయ్యా, వద్దన్నా సరే మీరు మందు ఇవ్వకపోతే నేను చనిపోతానంటాడు. అతను ఇచ్చేది ఎంత మాకు 1000 రూపీస్ ఇస్తాడండి, మేము 5000 రూపీస్ మందులు పంపుతాం అతనికి. ఎందుకంటే జీవితంలో ఒక్క కేసు అయినా చేయగలిగాం. ఒక మనిషి, నేను మందు ఇచ్చిన తర్వాత అతనికి లేదు, భార్యకు రాలేదు, 2 ఆడపిల్లలు పుట్టారండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక గొప్ప పనిని చేయగలమనే ఆనందం నాకు ఆ డబ్బులు పోయినట్టు కూడా అనిపించదండి. ఎంతోమంది పేషెంట్లు వస్తారు, పైసలు ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందులోది ఇలాంటి వాళ్ళకి కూడా మేము కొంత ఖర్చు పెడతామండి. ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే అందులో వాళ్ళకి పుణ్యం వస్తుంది, మాకు ఎంత ఆనందం అంటే ఒక మనిషిని కాపాడామంటే ఇంకా అంతకంటే అద్భుతం ఏం చేయగలిగాం అనే ఆనందంతో దానికి మందులు ఇస్తూ ఉంటానండి. చాలామంది వస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువ మంది అయ్యారు కొంచెం. వాళ్ళందరూ కూడా చాలా వెయిట్ పెరిగామండి, చాలా బాగున్నాం, అసలు మాకు ఇప్పుడు అనిపించట్లేదు, వ్యాధి ఉందనే అనిపించట్లేదని ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా పట్టుకెళ్తున్నారండి వాడేవాళ్ళు మట్టుకి. ఆ అబ్బాయి మట్టుకి 12 సంవత్సరాల నుంచి వాడుతున్నాండి, ఇప్పటికీ మాండవు. ఎవ్రీ మంత్ పోస్టల్ ఖర్చులు కూడా మేమే పట్టుకుని పంపుతూ ఉంటాం అన్నమాట. చాలా సుఖంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు.